తక్షణమే కుల గణనకే షెడ్యూల్ ప్రకటించాలి అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యం ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిరసన దీక్షను చేపట్టారు. నిరసన కార్యక్రమాలు మాజీ ఐఏఎస్ చిరంజీవిలు, సమాజ్వాదీ పార్టీ ప్రో సింహాద్రి, బీసీ నాయకులు నీల వెంకటేష్, వేముల రామకృష్ణ, గువ్వల భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు 42% వరకు బీసీ రిజర్వేషన్లు పెంచిన తరువాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పెంచిన రిజర్వేషన్ల మీద రాజ్యాంగ రక్షణ వచ్చేటటువంటి విధంగా పార్లమెంటు లోపల షెడ్యూల్ 9లో చేపించే విధంగా మీ కార్యాచరణ ప్రకటించాలని చెప్పేటటువంటి డిమాండ్స్ తోటి జరుగుతున్నటువంటి ఈ సమావేశాలకు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు శ్రీ ప్రొఫెసర్ ఎందుకంటే ఈ కులగణన అనేటటువంటి సబ్జెక్టు ఈ దేశంలో ఈరోజు ప్రధాన డిమాండ్గా తయారైంది. అయితే ఈ ప్రధాన డిమాండ్ ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది అనేటటువంటిది ఈ సందర్భంగా మీకు గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2018 లోపల ఈ రాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లోపల మోసం చేసి 18%కు కుదించిన తర్వాత అన్ని అంశాలను గతంలో ఉన్నటువంటి, ఎందుకంటే రిజర్వేషన్ల పెంపు కొరకు పోరాటం అనేటటువంటిది 4 దశాబ్దాల నిలబడి చేస్తున్నటువంటి పోరాటం. ఈ పోరాటం లోపల కొన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చినా కానీ జరుగుతుంది ఏంటిదంటే న్యాయస్థానాలన్నీ కూడా రకరకాల టెక్నికల్ కారణాలు, అందులో ప్రధాన కారణం ఏంటిదంటే మీకు బీసీలకు లెక్కలే లేవు కదా, లెక్కలు లేనప్పుడు వాళ్ళ రిజర్వేషన్ శాతం ఎట్లా పెంచాలి, దానికి ప్రాతిపదిక ఏంటిది అనేటటువంటిది రెగ్యులర్ తీర్పులు వస్తున్నటువంటి నేపథ్యం లోపల బీసీ జనగణన అనేటటువంటి సబ్జెక్టును బీసీ సంక్షేమ సంఘం ప్రధానంగా తీసుకొని 2018 లోపల మొట్టమొదటి అంకురార్పణ చేసిందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అయితే ఈ కార్యక్రమము కొనసాగింపులో కార్యక్రమం లోపల అదే సందర్భం లోపల మన ప్రొఫెసర్ సింహాద్రి గారి నేతృత్వం లోపల దీన్ని కొంత మామూలు చేసేసి జనగణ బీసీ జనగణ కంటే కూడా బీసీ కులగణన డిమాండ్కు ఉన్నటువంటి పవర్ అనేటటువంటిది వాస్తవానికి కోట్లతో సంబంధం లేకుండా సమాజ దర్పణంగా కులగణన అనేటటువంటిది ఉంటుందనేటటువంటి ఒక సబ్జెక్టు ముందు సృష్టించిన తర్వాత దాన్ని కన్విన్స్ అయిన తర్వాత ఈరోజు బీసీ సంక్షేమ సంఘం గత 5-6 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఈ నినాదం అనేటటువంటిది ఈ జాతీయ వ్యాప్తంగా బీసీ కులగణన అనేటటువంటిది ప్రధానంగా వచ్చింది. పార్లమెంటులో మోతమవుతుంది, రాష్ట్రంలో చెలరగిపోతుంది, దేశవ్యాప్తంగా డిమాండ్ అయింది. కాబట్టి దీనికి మేము